నమస్తే. మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మాఘమాసంలో నది స్నానం చేస్తే ఎంతో పుణ్య ఫలితం అంటున్నారు. అందులోనూ ఇప్పుడు మహా కుంభమేళా జరుగుతుంది కదా. ఇటు కాశీలోను అటు కుంభమేళలోను స్నానం ఆచరిస్తున్నారు. ఏ ఏ పవిత్రమైన రోజుల్లో స్నానం ఆచరిస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుంది, ఎలా చేయాలి, అక్కడ స్నానం చేసిన తర్వాత ఏమైనా దానాది కార్యక్రమాలు చేయాలా, చేస్తే ఏ విధంగా చేయాలి? చాలా మంది తొక్కిసలాట అయిన తర్వాత వెళ్ళాలంటే భయపడుతున్నారు కదా, మిస్ అయిపోతున్నారు. మరి వెళ్ళకుండా కూడా అంతటి పుణ్యఫలం రావాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇవన్నీ విషయాలు కులంకుశంగా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ మహా కుంభమేళ అసలు ఎందుకు ఆచరించాలంటారు? ఎందుకు ఇంత అసలు 30 కోట్ల మంది వరకు స్నానం ఆచరిస్తారు ఎట్ ది ఎండ్ వరకే అని అంటున్నారు. ఎందుకంత ప్రాముఖ్యత, విశిష్టత కొలువుందంటారు? మనకు ఈ కుంభమేళ అనేటువంటిది అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగి ప్రభుత్వం అనేటువంటిది తీసుకుంది. ఎందుకంటే పరిపాలించేవాడు సనాతన ధర్మాన్ని పాటించేవాడు. ఈ సనాతన ధర్మంలో కుంభమేళ అనేటువంటిది నిన్న మొన్న పుట్టింది కాదమ్మా. ఆది శంకరాచార్యుల వారి యొక్క తరము నుంచి ఈ కుంభమేళాని ఆచరించే విధానం ఉన్నది. అంటే క్రీస్తుకు పూర్వమే ఈ కుంభమేళాని ఏర్పరచడం జరిగింది. కాబట్టి అనాదిగా వస్తున్నటువంటి ఆచార సంప్రదాయాల్లో పెద్దపీట వేస్తూ ఈ కుంభమేళాని చాలా గొప్పగా చేయాలని సంకల్పం యోగి గారికి ఉండడం, ఆ సంకల్పానికి రీత్యా కూడా ఈ విధంగా జరుగుతుండడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఒకటా రెండా, మొట్టమొదలు అనుకున్నటువంటిది 20 కోట్ల మంది అనుకున్నారు. అంచనాలు పెరుగుతున్న కొద్దీ ప్రజల యొక్క కోరికలను దృష్టిలో పెట్టుకొని 30 కోట్ల వరకు వచ్చారు, 40 వచ్చారు, ఇప్పుడు ఏకంగా 50 కోట్ల మంది స్నానం ఆచరిస్తున్నారు అని చెప్పి. అంటే రమారమి ఒక చెప్పాలి అని అంటే భారతదేశం జనాభాలో సగం మంది స్నానం ఆచరిస్తున్నారు ఈ 40 రోజుల్లో, 46 రోజుల్లో అని. మనకు జనవరి 13వ తారీఖు భోగి నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 26వ తారీఖు రోజున అమావాస్య రోజు అవుతుంది సాయంత్రం పూట. ఆ రోజున వరకు కూడా ఈ కుంభమేళాలు జరుగుతాయి, మహాశివరాత్రి రోజున వరకు కూడా. గురుగారు, మహాకుంభమేళ, మేళ అంటే సమ్మేళనం కదా, కుంభమేళకి అర్థం ఏమిటో? మహాకుంభము అని అంటే ఇక్కడ అర్థము మనం గమనించుకున్నట్లయితే ఈ క్షీరసాగర మథనం గురించి తెలుసుకోవాలమ్మా. క్షీరసాగర మథనంలో అమృతం కోసం ప్రయత్నం చేసినప్పుడు ధన్వంతరి ఆ అమృతాన్ని కలశంలో పట్టుకొని, అది కూడా రాగి కలశంలో పట్టుకొని ఉద్భవిస్తాడు, ఆయుర్వేద పితామహుడు. ఆ యొక్క సందర్భంగా దేవతలకి ఈ అమృతాన్ని పంచే సందర్భంలో ఒక 4 చుక్కలు 4 ప్రదేశాల్లో పడ్డాయి. 1 హరిద్వార్, 2 ఉజ్జయిని, 3 నాసిక్, 4 ప్రయాగ. కాబట్టి వీటన్నిట్ల కంటే కూడా ప్రయాగ చాలా విభిన్నమైనది, పరమోత్కృష్టమైనది, మరియు మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రము అవలీలగా ఆ క్షేత్రంలో లభిస్తుంది. ఎందుకంటే 3 నదుల సంగమం అక్కడే ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా గమనించుకున్నట్లయితే ఈ హరిద్వార్లో గంగా ఉంటుంది, నాసిక్లో గౌతమి నది, ఉజ్జయినిలో క్షిప్రా నది, కానీ ప్రయాగలో గంగా, యమున అంతర్వాహినిగా సరస్వతి అనేది ప్రవహిస్తుంది. కాబట్టి చాలా ప్రత్యేకమైనది. పైగా ఈ కుంభమేళ ఎందుకు ప్రత్యేకం అంటే 144 ఏళ్లకు ఒకసారి వస్తుంది. అందున మాఘమాసం ఉండడం చాలా ప్రత్యేకం. అంటే రవి మకర రాశిలో ఉండాలి, గురువు వృషభ రాశిలోకి రావాలి. ఇవి జరగాలంటే 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. కాబట్టి 2013లో జరిగింది మహాకుంభమేళ ఇట్లాంటిదే. 2013కి 12 కలిపితే ఎంత? 2025. మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది ప్రయాగ క్షేత్రంలో. 144 ఏళ్లకు ఒకసారి జరుగుతున్నది కాబట్టి చాలా గొప్పదైన విషయం అని చెప్పవచ్చు. గురుగారు, మరి ఎలా స్నానం ఇప్పుడు
మొత్తం దేశ విదేశాల్లో నుంచి కూడా వస్తున్నారంట గురువుగారు. ఇప్పుడు కుంభమేళ టైం తీసుకొని మరి వస్తున్నారంటే ఒక విధంగా చాలా మందిలో ఆధ్యాత్మిక చింతన పెరిగిందనే చెప్పుకోవాలి. కానీ అసలు మనల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఆ పుణ్య నదిలో స్నానం ఆచరించాలంటే ఏ ఏ తిథులు, ఏ వారం, ఏ రోజు చూసుకోవాలంటారు? మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్లో కూడా కుంభం అడిగారు కదా, ఆ అమృతం చుక్కలు 4 ప్రదేశాల్లో పడ్డాయట. అందుకనే ఆ అమృతం పడినటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ కుంభమేళా చేయడం అనేది ఆది శంకరాచార్యుల వారి నుంచి మనకు వస్తున్నటువంటి ఆచారం. ముఖ్యంగా నాగ సాధువులు అఘోరాలు చేసుకుంటారు. అయితే మీరు అడిగిన ప్రశ్న కూడా చాలామంది సందేహాలు ఎక్కువగా ఉన్నాయి. చాలామందికి ఉండేటువంటి సందర్భమే. చాలామంది వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా చాలామంది వెళుతుంటారు. ముఖ్యంగా స్నానం ఆచరించడానికే కదమ్మా అందులో ప్రధానం. స్నానము దానము చేయాలి. అయితే ఈ స్నానం ఆచరించే విధానమే సరిగ్గా చేయలేకుండా వస్తున్నారు మన వాళ్ళు. పైగా స్నానం ఆచరించాలి అని అంటే దానికి కొన్ని విధి విధానాలు. నదీ స్నానము, తీర్థ స్నానము చేయాలి అనన్నా, పుష్కర స్నానము చేయాలన్నా, అసలు ఏదైనా పుణ్యక్షేత్రంలో అక్కడ పటాకములో పుష్కరిణిలో స్నానం ఆచరించాలన్నా ఒక విధానం అంటూ ఒకటి ఉంది. ప్రత్యేకంగా మనకు ఏర్పరచబడినటువంటి విధానం ఏంటంటే, చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటేనమ్మా, పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకొని బయటకు వచ్చేసి కాఫీ టిఫిన్ ఏదో తిని డైరెక్ట్గా బట్టలు చేతిలో పట్టుకొని ఆ రాత్రి పడుకున్న బట్టలనే వేసుకొని డైరెక్ట్గా నదిలో కానీ సముద్రంలో కానీ వెళ్ళి స్నానం చేసి వస్తుంటారు. దానివల్ల మహాపాతకాలు చుట్టుకుంటాయి. అవునా గురుగారు? అంటే ఎలాగో స్నానానికే కదా వెళ్తున్నాం. చాలా తప్పు. ఎందుకంటే నది అంటే ఎవరమ్మా? మనల్ని రక్షించేది అమ్మతో సమానం. గంగా నది మాత, గంగా మాత, యమునా మాత, సరస్వతి మాత, వీళ్ళందరికీ ఉండి నువ్వు ఒక రోజు ఒక పుష్పము దేవుడి దగ్గర పెట్టిన తర్వాత తెల్లారితే ఆ పుష్పాన్ని తీసేస్తున్నాం కదా, అదే పుష్పాన్ని మళ్ళీ పెట్టట్లేం కదా. అంటే మైల పట్టిపోతున్నాం. ఒక రోజు రాత్రి నిద్ర చేశాము అని అంటే మన శరీరము మైల పడుతుంది అని అర్థం అక్కడ. కాబట్టి మైలబడినటువంటి శరీరంతో నువ్వు ఎలా వెళ్ళి స్నానం ఆచరించి నువ్వు ఎలా పుణ్యాన్ని పొందుతావమ్మా? పొందలేవు, ఎవ్వరూ పొందలేరు. అందుకనే ఒక విధానం ఉంది. ఏంటనంటే, కాలకృత్యాదులు తీర్చుకున్న తరువాత ఖచ్చితంగా ఆ రూమ్లో ఎక్కడైతే మనం బస చేస్తామో, ఎక్కడైతే ఉంటామో అక్కడ స్నానం ఆచరించాలి. ముందుగా ఆచరించేసేసి పూర్తిగా చక్కగా స్నానం ఆచరించేసేసి చక్కగా పొడి బట్టలు వేసుకొని కట్టుకొని మళ్ళీ ఒక జత బట్టలు పెట్టుకొని అప్పుడు నదీ స్నానానికి వెళ్ళాలి. ఆ కుంభమేళ నదీ స్నానానికి వెళ్ళి అక్కడ సంకల్పం చెప్పించుకోవాలి. అక్కడ బ్రాహ్మణుడు కనుక దొరికితే బ్రాహ్మణుని చేత ప్రయాగ క్షేత్ర స్నాన సంకల్పం అని ఉంటుంది. తర్వాత మీకు ముఖ్యంగా చెప్పాలి అని అంటే, ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి పాపాలు మనకు తెలిసి రహస్యకత, అజ్ఞానకృత, జ్ఞానకృత, రహస్యకృత పాప కర్మదోష పరిహారార్థం ప్రయాగ క్షేత్రే గంగా సరస్వతి యమునా నదీ తట నదీ సమీపస్థానే సమస్త గత జన్మ కర్మదోష నివారణార్థం స్నానమహం కరిష్యే అని సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి. లేదు అక్కడ చెప్పేటువంటి పంతుళ్ళు పండాలు మనకు దొరకరు అనుకోండి, ఆ సమయంలో పవిత్రమైనటువంటి దేహముతో నేను ఇక్కడ నా యొక్క కర్మదోషాలు తొలగించుకోవడానికి ఈ నదీ దగ్గరికి వచ్చాను, స్నానం ఆచరిస్తున్నాను, గత జన్మలలో చేసినటువంటి పాపాలు, ఈ జన్మలలో చేసినటువంటి పాపాలు, నాకు తెలిసి చేసిన పాపాలు, తెలియకుండా నా వల్ల జరిగినటువంటి పాపాలు, ఇంకా చెప్పాలి అని అంటే జ్ఞానముతో చేసినటువంటి పాపాలు, అజ్ఞానంతో చేసినటువంటి పాపాలు, ఇవన్నీ తొలగిపోవాలి. ఇక నుంచి నేను మళ్ళీ ఎటువంటి పాపము చేయను, ఆ నదీ సాక్షిగా నేను చెబుతున్నాను అని చెప్పి స్నానం ఆచరించి మనం 3 మునకలు వేయాలి. దంపతులైతే దంపతి సమేతంగా చేయాలి. ఒకవేళ భర్త రాకపోతే గురుగారు? భర్త రాకపోతే భార్య తన భర్త యొక్క ఏదైనా కానీ కండువ కానీ చొక్క కానీ తీసుకొని ఆ చొక్కాతో సహితంగా భుజాన వేసుకొని కుడి భుజాన ఆడవాళ్ళు వేసుకొని అప్పుడు స్నానం ఆచరించాలి. భార్య రాకపోతే భర్త ఎడమ భుజాన భార్య వస్తువు ఏదైనా వేసుకొని స్నానం ఆచరించాలి. పర్టికులర్ గా పఠించాల్సిన మంత్రం ఏదైనా ఉందా గురుగారు? అప్పుడు సూర్యుని ఆరాధన చేయడమే. మాఘమాసం అంతా సూర్యుని ఆరాధన చేయాలి కాబట్టి సూర్యారాధన చాలా విశేషము. ఇక ముఖ్యంగా చెప్పాల్సినటువంటిది ఏంటంటే, చాలామంది చేసేటువంటి తప్పులు ఏంటంటేనమ్మా, ఈ మధ్యకాలంలో నవ్వు వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఓ మహానుభావుడి మేనల్లుడు అంటే మన ఈ సమాజాన్ని బాబాల చుట్టూ తిప్పినటువంటి మహానుభావుడు ఇప్పుడు లేడు. ఆయన పుస్తకాలే గురు చరిత్ర అనుకొని తెగ చదువుతున్నారు. ఆయన మేనల్లుడు ఈరోజు అరుణాచల క్షేత్రంలోకి వెళ్ళి
టోపీ అమ్మ దగ్గర కూర్చొని ఆమె అవధూత అంటూ చెప్పారు. అంటే అసలు అరుణాచల ప్రదక్షిణ చేయాల్సినటువంటి సందర్భంలో ఆ అరుణాచలేశ్వరుణ్ణి స్మరించుకోవాలి, మననం చేసుకోవాలి. ఆ అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ ప్రదక్షిణ చేయాల్సింది పోయి ఇలా పెట్టుకొని ఏ సందులో టోపీ అమ్మ వస్తుందో, ఎక్కడి నుంచి ఆమె వస్తుందో ఆమె దగ్గర కూర్చోవాలి. ఆమెకి తుపుక్కున ఉమ్మేస్తే మనకు లక్ష్మి వస్తుంది. ఆమె టీ దాగి ఇలా పక్కకు పెట్టి ఇలా ఆలస్యం. గుంపులు వచ్చేసి ఆ టీనంతా ఒంట్ల మీద పోసుకుంటున్నారు. ఎంత మూఢత్వం, ఎంత జుగుప్సాకరమైనటువంటి స్థితికి మానవులు చేరుకున్నారంటే, ఆమె ఏదో అవధూత, ఆమె ఉండిండవచ్చుగాక, ఆమె మానాన్ని ఆమె వదిలేయకుండా ఇలా పట్టుకొని ఆ మహానుభావుడి పుణ్యమాన ఒక 20 లక్షల వ్యూస్ వెళ్ళడం. అది ఇప్పుడు అరుణాచలేశ్వరుని కోసం కాదు పోయేది, టోపీ అమ్మ కోసం పోతున్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి మానసికమైనటువంటి దౌర్బల్యం అమ్మ. ఈశ్వరుని దర్శించుకొని అగ్నిలింగ క్షేత్రము, కర్మదోషాలన్నీ తొలగించే క్షేత్రం ప్రదక్షిణ చేస్తూ ఉంటుంటే మనసంతా ఆ అగ్నిలింగం మీద ఉండాల్సింది పోయి టోపీ అమ్మ ద్వారా ఉండాల్సి వస్తుంది. ఇంకా దానికి ఒకటి ఏంటంటే, అవధూత కాబట్టి ఆమె దగ్గర కూర్చుంటే నాకు చెడు వాసనే రాలేదు, నిజంగా ఆమె దేవత. ఎంతటి స్థితికి దిగజారిపోయారు మానవులు. అలాగే ఇప్పుడు కుంభమేళాలో ఒక అమ్మాయి, అందరి పుణ్యమానే ఆ అమ్మాయి లాభపడ్డది, మోనాలిసా. ఇప్పుడు మోనాలిసా ఎక్కడుందని చెప్పి కెమెరాలు పట్టుకొని రెడీగా కనపడంగానే ఆన్ చేసేసి ఒక్క నిమిషం చేయడం, వాళ్ళ వ్లాగ్లో వేసుకోవడం, వ్యూస్ తెప్పించుకోవడం. ఇదే పని అమ్మ. ఒక చక్కగా అంత అందమైన అమ్మాయి అనిపిస్తుంది ఒక్కోసారి. నిజంగా చూస్తే మన దగ్గర కూడా చాలామంది ఉన్నారు కదా, మంచిగా చక్కగా నిండుగా చక్క దేవతలా ఉంటారు అమ్మాయిలు. ఆమె స్టార్ గురుగారు. అంతేనమ్మా, ఆమె స్టారు. వీళ్ళందరూ ఎవరో ఒకరు పనికి మాలిన వెధవలు ఆ నార్త్ సైడ్ ఎవరో పెడితే అది చూసేసి మనం చూసేసి నాకు నేను వెళ్ళొచ్చాను నాకు ఇంకా కనబడలేదు అని కామెంట్ రూపంలో కొన్ని వీడియోస్లో నాకు ఆ మోనాలిసాను చూడాలనిపించింది కానీ చూడలేకపోయాను. దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని మాఘమాసంలో పుణ్యాలు చేసుకుంటారా అంటే ఆడవాళ్ళని స్మరించుకుంటూ వెళుతూ ఆడవాళ్ళ కోసం వెతుకుతూ ఉండండి. ఇక అసలు ఎలా తయారైపోయిందనంటే, పుణ్యం కోసం పోయి పాపాన్ని తెచ్చుకున్నా. అక్కడ ఈశ్వరుని కోసం మననం చేసుకోవాలి, అమ్మవారిని ధ్యానించాలి, ఆ నదీ దేవతల్ని, అఘోరాలని చూడాలి, వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకోవాల్సింది పోయి వీళ్ళందరికంటే దేవుడి కంటే మోనాలిసా ఎక్కువైపోయింది. కాబట్టి ఇది ఇట్లాంటివి చెయ్యకూడదమ్మా. పైగా అఘోరాలు ఉంటారు. ఈ అఘోరాలు వాళ్ళ విచిత్ర వేషధారణ ఉంటుంది, కొంతమంది వస్త్రధారణ ఉండదు. వాళ్ళని చూసి మనము మనసులో కూడా అవమానంగా అనుకోకూడదు, అవమానంగా చూడకూడదు, అవమానించే విధంగా భావన కూడా పెట్టుకోకూడదు. వీలైతే గొప్ప గొప్ప అఘోరాలు ఉంటారు, అక్కడ అన్ని సెక్టార్స్ రూపంలో ఉంటుంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకోండి, గత జన్మ కర్మదోషం తొలగిపోతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే, ఏ రోజుల్లో వెళ్ళాలి గురుగారు? ముఖ్యంగా ఏ రోజులనంటే, ఇప్పుడు మనకు వసంత పంచమి 2వ తారీఖు రోజున అది ప్రధానంగా చేస్తారు. మన దగ్గర పాటించరు కానీ సరస్వతి ఆరాధన నార్త్ సైడ్ చాలా విశేషంగా ఉంటుంది. వసంత పంచమి రోజున ఒకటి, అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వసంత పంచమి 5వ పంచమి తిథి రోజున 2వ తారీఖు అయింది. అలాగే రథ సప్తమి రోజున, తరువాత భీష్మ ఏకాదశి 8వ తారీఖు రోజున, తర్వాత మహామాఘి అంటే మాఘ పౌర్ణమి రోజున, ఆఖరున శివరాత్రి రోజున. ఇవన్నీ కూడా పుణ్య స్నానాలు ఆచరించాలి. ఇక చాలామందికి ఇప్పుడు ఏంటంటే, ఈ మధ్య కొంత తొక్కిసలాట జరిగి కొంత దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవి చోటు చేసుకోకూడదు. కానీ ఒక వ్యక్తి హిందూ ధర్మం కోసం పాటుపడుతూ హిందువులకి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక హిందువు కూడా సనాతన ధర్మాన్ని పాటించే ఒక సన్యాసి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఉండి నడిపిస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది ఆకతాయిలు ఒక భయాన్ని సృష్టించి చేశారు. మరి ఎప్పుడో జరగాలి కదమ్మా. ఇదేంటనంటే, రోజు రోజుకి ఇంతింతై వటుడింతింతై తానింతింతై మరి ఇంతింతై అన్న చందంగా రోజు రోజుకి ఆ కుంభమేళా యొక్క ప్రతిష్ట పెరుగుతూ ఉంటే, ఆ ప్రతిష్ట పేరు ప్రఖ్యాతులు భారతదేశానికి వస్తుంటే, ఆ పేరు ప్రతిష్టని ఓర్వలేక అసూయతో ఎలాగైనా ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుకురావాలని కొంతమంది మతోన్మాదులు, అల్లరి మూకలు చేసిన దాష్టీకమైనటువంటి చర్యల వల్ల కొంతమంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఇది శోచనీయమమ్మా. కానీ ఒక రకంగా నిజంగా వైఫల్యమైతే
మొదటి రోజు జనవరి 13, జనవరి 14 రోజున చాలామంది స్నానం ఆచరించారు. అప్పుడు కూడా కోట్ల మంది ఆచరించారు. కానీ మౌని అమావాస్య స్నానం ఆచరిస్తే చాలా విశేషమని ప్రచారం విపరీతంగా జరగడం వల్ల ఏ రోజు రానటువంటి దాదాపు 8 నుంచి 11 కోట్ల మంది అక్కడికి రావడం వల్ల తొక్కిసలాట జరిగి ఒక ప్రాంతంలో మరణించారు. ఇది దిగ్భ్రాంతకరమైన విషయం. ఒకరు మరణించినా అది బాధే, మనం ఎవరము తీర్చలేము. వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ మనం చక్కగా ప్రార్థన చేయాలమ్మా, తప్పదు. గురుగారు, మరి ఎలా అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైనా దాన ధర్మాలు చేయాలా, అవసరమా, ఎలా చేయాలి? ఇంకొక సందేహం గురుగారు, చాలా మంది కొంతమంది తెలిసి తెలియక స్నానం చేశాక అక్కడే బట్టలు వదిలేసి వస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఒక రోజులో 3 సార్లు 3 పూటల స్నానం చేస్తే మరింత అఖండమైన ఫలితం వస్తుందంటారు. ఇందులో నిజం ఉందా గురుగారు? తప్పకుండానమ్మా. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా స్నానం చేసేటువంటి విషయంలో ఋషి స్నానము, దేవ స్నానము, మానవ స్నానము, రాక్షస స్నానము అని 4 రకాలు ఉంటాయి. ఋషి స్నానం అని అంటే తెల్లవారుజామున 2 గంటల మధ్యరాత్రి 2 గంటల 45 నిమిషాల నుంచి 4 గంటల వరకు ఋషి స్నానము ఆ సమయంలో చేయొచ్చు. దేవస్నానము 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో దేవస్నానం, 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో మానవ స్నానము, 6 గంటల తర్వాత అనగా సూర్యోదయం తర్వాత రాక్షస స్నానం చెప్పబడింది. కాబట్టి మొదటి 3 స్నానాలు విశేషమే, చేయవచ్చు అవకాశం ఉంటే. తరువాత అపరాహ్న కాలంలో 12:30 నుంచి 1:30 మధ్య కాలంలో అపరాహ్నం, అది కూడా విశేషమైన స్నానం. ఇక ప్రదోషకాల సమయంలో సూర్యాస్తమయం 5 గంటల 20 నిమిషాలకు అవుతుందంటే 5 గంటల నుంచి 6:30 లోపల ఈ సంబంధించినటువంటి స్నానం ఆచరించిన విశేషమైనటువంటి స్నానం. ఈ విధంగా ఈ సమయాల్లో విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అవకాశం ఓపిక ఉంటే అన్నిసార్లు ఆ చెప్పబడినటువంటి సమయంలో ఆ ఒక్క రోజులో చేయవచ్చు. ఇక ప్రధానంగా చాలామంది ఏంటంటే చాలా లక్షల మంది, కోట్ల మంది గుమికూడి స్నానం ఆచరిస్తున్నటువంటి కారణం చేత వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళకపోవడమే చాలా మంచిది. గురుగారు, ఇంకొకటి, గర్భిణీ స్త్రీలు కూడా స్నానం ఆచరించవచ్చా? ఇది ఒక ప్రశ్న. గర్భిణీ స్త్రీలు అన్నప్పుడు 5వ నెల పడ్డప్పటి నుంచి కొన్ని ప్రాంతాలలో పురిటి సూతకం, 7వ నెల పడినటువంటి ప్రాంతాల్లో 7వ నెల పడినటువంటి సందర్భంలో కొన్ని ప్రాంతాలలో పురిటి సూతకం ఉంటుంది. కాబట్టి సహజంగా 5వ నెల దాటిన తర్వాత పనికిరాదమ్మా. అలాగే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు 5వ నెల దాటిన తర్వాత ఉన్నటువంటి మగవాళ్ళు కూడా, భర్తలు కూడా స్నానం ఆచరించకుండా ఉంటేనే చాలా మంచిది. చూసారా, ఇది తెలీదు చాలా మందికి. ఎందుకంటే అవి పనికిరావు, శాస్త్ర ప్రకారం పనికిరాదు. ఇక మీరు కూడా ప్రయాగలో లేదా కాశీలో కూడా యాగం చేయబోతున్నారు కదా, దాని గురించి చెప్పరా? ఫిబ్రవరి 12వ తారీఖు రోజున మహామాఘి అంటే మాఘ పౌర్ణమి అమ్మ. ఈ మాఘ పౌర్ణమి సందర్భంగా జాతకరీత్యా కలుగు అన్ని రకాల దోషాల నివారణకి, విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు. అలాగే ఇప్పుడు మనం సమస్యలు ఎదుర్కొంటున్నామంటే అవి గత జన్మ కర్మ దోషాలు. కాబట్టి ఆ మాఘమాసంలో ప్రయాగ క్షేత్రంలో తిలహోమాలు చేయాలి. అందుకనే గత జన్మ కర్మదోష నివారణ తిలహోమాలు. తర్వాత ఈ 2025వ సంవత్సరం అమ్మ, శని ప్రభావం అన్ని రాశుల మీద ఉంది. ఎవ్వరు ఏ రాశి వారు శని ప్రభావాన్ని తప్పించుకోలేరు. ఏదో ఒక 2-3 నెలలు ఖచ్చితంగా శని ప్రభావానికి అన్ని రాశుల వారు గురవుతారు. కాబట్టి సంవత్సరం మొత్తంలో శనీశ్చర దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2,100 రూపాయలకు చేయించడం జరుగుతుంది. అలాగే పౌర్ణమి వెళ్ళిన తర్వాత మఖా నక్షత్రం ఉంది, ఇది పితృదేవతా నక్షత్రము. కాబట్టి ఇప్పుడు మనకు పుష్కరాల్లో ఉన్నప్పుడు ఎలా అయితే కార్యక్రమాలు చేస్తామో కుంభమేళాలో కూడా అలాగే చేసుకోవాలి. కావున భర్త వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాలలో మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం ఈ సంబంధించినటువంటి పిండ ప్రదాన కార్యక్రమాలు బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. అలాగేనమ్మా, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా అక్కడ లేవు కాబట్టి ఆ మాఘ పౌర్ణమి నాడు అవకాశం గవర్నమెంట్ కనుక ఇస్తే ప్రయాగ క్షేత్రంలోనే ఈ చెప్పబడినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా కాశీ క్షేత్రంలో ఈ కార్యక్రమాలు చేయించడం జరుగుతుందని చెప్పవచ్చు. రైట్ గురుగారు, కొంతమంది సందేహం అండి, అంటే ఇప్పుడు కుంభమేళా జరుగుతున్నప్పుడు పిండ ప్రధానాలు అవి, తర్పణాలు అవి వదిలొచ్చా? ఒకవేళ దాన ధర్మాలు చేయాలంటే ఎలాంటివి చేయాలి అన్నట్టు? పిండ ప్రధానాలు అనేటువంటివి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా
పుష్కరాల్లో ఎలా అయితే చేస్తామో అక్కడ కూడా చేయాలి. ఎందుకనంటే పితృకారకుడైనటువంటి రవి మకర రాశిలో ఉండగా చేస్తే విశేషమైనటువంటి ఫలితం. ఎందుకంటే చాలామంది సంక్రాంతికి చేస్తుంటారు కదమ్మా, ఆ సంక్రాంతి రోజున మనం చేయలేకపోయామే, మన వల్ల కాలేకపోయిందే, అయ్యో అవకాశం పోయింది కదా, ఎప్పుడు చేసుకునే వాళ్ళం అని అంటే ఆ రవి మకర రాశిలో ఉండంగా ఎప్పుడైనా చేయవచ్చు. మరి మాఘమాసములో రవి మకర రాశిలో ఉండగా మాఘ పౌర్ణమి వచ్చినప్పుడు గనక చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం, పెద్దలకి ఆత్మతృప్తి కలుగుతుంది. కాబట్టి 12వ తారీఖు రోజున సాయంత్రం 6:27 రవి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి మాఘ పౌర్ణమి రోజున వరకు కూడా ప్రయాగ క్షేత్రంలో ఎవరైనా వెళితే అక్కడ పిండ ప్రదాన కార్యక్రమాలు చేయవచ్చు. ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటుంటారు కదా, వాళ్ళ తరపున బ్రాహ్మణుని కర్తగా పెట్టి మనం చేయించడం జరుగుతుందమ్మా. మరి దాన ధర్మాల విషయంకి వస్తే దాన ధర్మాల విషయాలకు వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఏం చెప్పబడిందంటే మాఘమాసములో ప్రయాగ క్షేత్రంలో మాఘమాసములో తిలలు దానం చేయాలి. నల్లవి కర్మదోషాలు తొలగిపోతాయి. అన్నదానం చాలా విశేషమమ్మా. ఎందుకంటే అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పది, ఎప్పుడైనా చేయొచ్చు. కానీ మాఘమాసంలో ప్రయాగ క్షేత్రంలో కానీ కాశీ క్షేత్రంలో కానీ అన్నదానం చేసినట్లయితే తరతరాలకి కూడా తరిగిపోని సంపద వాళ్ళ కుటుంబంలో ఉంటుంది. ఇప్పుడు మనము 5 ఏళ్ళు నోట్లకు పోతున్నాయంటే మన గొప్పతనము మన ఇది కాదమ్మా. పెద్దలు మన తాత ముత్తాతలు చేసిన పుణ్యమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. కార్లలో తిరుగుతున్నాం, మిద్దెల్లో ఉంటున్నాం, ఎండకి ఎండకుండా, వానకి తడవకుండా, చలికి వణకకుండా ఆనందంగా సంతోషంగా పిల్లా పాపలతో ఉన్నామంటే మన పూర్వీకులు చేసిన ఫలితం. మరి మన తర్వాత తరతరాలకి వచ్చే వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం? తింటున్నాం, పంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. కానీ మనం కూడా చెయ్యాలి కదా. కాబట్టి అవకాశము, సందర్భం వచ్చినప్పుడల్లా ఇటువంటి కార్యక్రమాలు చేయవచ్చు. అలాగే మనకు కాశీక్షేత్రంలో అన్నదాన సత్రం ఉంది, సొంతంగా జరుగుతుంది. అన్నదానాన్ని కూడా సహకరించవచ్చు ఎవరైనా. కానీ గురుగారు, చాలా మంది ఇప్పుడు మొన్న జరిగిన ఇష్యూ తర్వాత వెనకాడుతున్నారు వెళ్ళడానికి కుంభమేళకి సంబంధించి. అలాగే చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు వీళ్ళు కూడా ఎలాగో వెళ్ళలేరు. కాబట్టి వెళ్ళకపోయినా అంత పుణ్యఫలమే, కుంభమేళలో స్నానం ఆచరించే పుణ్యఫలమే రావాలంటే ఏం చేయాలంటారు గురుగారు? ఇంట్లో ఉండి మేము ఏమైనా ప్రత్యామ్నాయం చేసుకునే అవకాశం ఉందంటారా? చాలా మందికి ఇప్పుడు మీరు అడిగిన సందేహమే చాలా మంది ఉంది. కొన్ని సందర్భాల్లో నన్ను కూడా అడగడం జరిగింది, కానీ వెళ్ళాలనుంది కానీ వెళ్ళలేకపోతున్నాం. కొంతమంది ఈ ఇష్యూ జరగకముందు టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఇష్యూ జరిగిన తర్వాత మనకేమన్నా అయిపోతుందేమో అని చెప్పి భయపడి క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ అందరికీ మనసులో స్నానం ఆచరించాలని ఉంది, కానీ అందరికీ ఆర్థిక స్తోమత అందరికీ సహకరించదు కదా. మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలన్నప్పుడు కొన్ని మనము చేయగలిగినటువంటిది కొంత చేయవచ్చునమ్మా. ప్రతి ఇంట్లో కూడా చాలామంది చేసేది అంటే కాశీ నుంచి గంగ తెచ్చుకుంటారు. కాశీ గంగ తెచ్చుకోకూడదు. కేవలం విశ్వేశ్వరుని కోసం గంగ తన గమనాన్ని మార్చుకొని విశ్వేశ్వరుణ్ణి టచ్ చేసుకుంటూ గంగ ప్రయాణం సాగిస్తుంది. కాబట్టి కాశీ గంగ మనకు పనికిరాదు. ప్రయాగ క్షేత్రం నుంచి తెచ్చినటువంటి గంగ కానీ, లేకపోతే పూజా స్టోర్సు, పచారీ స్టాపుల్లో, చాలా ఆధ్యాత్మిక వస్తువులు అమ్మేటువంటి షాపుల్లో ఈ గంగ దొరుకుతుంది. ఇది మంచి గంగ. కాబట్టి ఆ గంగా నదిని, ఆ నీటిని మనం స్నానం చేసే బకెట్లో ఏ రోజులు మంచివన్నాము? ప్రతిరోజు కూడా మంచిదే. కానీ వసంత పంచమి, రథసప్తమి, భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి, శివరాత్రి, ఈ 5 రోజులు, మిగిలినటువంటి 5 పుణ్య స్నానాలు ఆచరించడానికి ముఖ్యమైనవి. మిగతా రోజుల్లో కూడా చేయొచ్చు. స్నానం చేసే బకెట్లో కొన్ని నీళ్లు డ్రాప్స్ వేసుకొని మీ మనస్సు, మీ శరీరం కళ్ళు మూసుకొని తూర్పు వైపున ఉండి అరుణోదయ కాలంలో, అంటే సూర్యుడు ఉదయించడానికంటే ముందు ఎర్ర తివాచిలాగా ఉంటుంది, ఆ సమయంలో దానికంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఆ సమయంలో నమస్కారం, తూర్పు వైపున నమస్కారం చేసుకుంటూ చాలా శ్రద్ధగా, భక్తిగా మనస్సులో ఒకటి అనుకోవాలి. ఏంటంటే, నేను కుంభమేళాలోకి వెళ్ళలేకపోయాను, కానీ నా మనస్సు అక్కడ కుంభమేళాలో ఉంది. ఆల్రెడీ ఈ భావన రావాలంటే కుంభమేళా విజువల్స్ ఒకసారి రాత్రి పడుకునే ముందు చూడండి. తెల్లారి లేవగానే రాత్రి చూసినటువంటి విజువల్స్ అన్నీ మనకు కనబడతాయి. ఆ కుంభమేళాలో నేనున్నాను, ఆ అఘోరాలతో, సాధువులతో నేను వెళ్తున్నాను, సామాన్య జనాలతో నేను అలా ముందుకు వెళ్తున్నాను. ఆ నదీ తీరానికి, ఆ ఘాట్ల దగ్గరికి వెళ్ళాను, లోపలికి వెళ్ళాను, ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ నేను సంకల్పం చేసుకున్న ఆత్మ అక్కడికి వెళ్ళింది, నా మనస్సు వెళ్ళింది, అక్కడ స్నానం ఆచరిస్తుందని చెప్పి భావన చేసుకుంటూ ఆ డ్రాప్స్ వేసిన నీళ్లు ఉంటాయి కదా,
స్నానం ఆచరించుకుంటారు. శివ 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 అనుకుంటూ స్నానం ఆచరించుకుంటే చాలు. అక్కడికి వెళ్ళపోయినా నీ మనస్సును అక్కడికి పంపించినటువంటి కారణం చేత ఆ పుణ్య నది స్నానం చేసినటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే ఈ ఫిబ్రవరి 12వ తారీఖు రోజున కుంభమేళాలో సంబంధించినటువంటి జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి, గత జన్మ కర్మదోషాల నివారణకి, మరియు ఈ 2025 సంవత్సరం శనీశ్వరుని యొక్క దోషము అన్ని రాశులకు ఉంది కాబట్టి శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే పుష్కరాల సందర్భంగా మనం ఏ విధంగానైతే పిండ ప్రదాన కార్యక్రమాలు చేస్తామో కుంభమేళాలో కూడా అలాగే చెయ్యాలి. ఆ రోజున బ్రాహ్మణుని కర్తగా పెట్టి భర్త వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రదాన కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమాలు ఆ రోజున విశేషంగా చేయాలమ్మా. దానాది కార్యక్రమాలు ప్రయాగ క్షేత్రంలో తిలదానాలు చేయాలి, అన్నదానాలు చేయాలి, వస్త్రదానాలు చేయాలి, బ్రాహ్మణులకు ఎవరికైనా దక్షిణ ఇవ్వాలి. అలాగే ఎవరైనా కానీ ఇప్పుడు యాత్రకి వెళ్తున్నారు, యాత్రకి వెళ్తున్నప్పుడు ఆ యాత్ర ఫలితము వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. ఆ యాత్ర వెళ్ళే వాళ్ళకి ఏదైనా కొంత డబ్బు సహాయం చేశారనుకోండి, ఆ యాత్రలకి వాళ్ళు పొందిన పుణ్యఫలంలో వీళ్ళకి కూడా ఆ పుణ్యఫలం దక్కుతుంది. అందుకనే పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఒక ముందు తరాల్లో ఎవరైనా యాత్రకి వెళ్తున్నారంటే, రండి పంతులు గారు, అయ్యా ఆచార్యుల వారు, పురోహితులు గారు, రండి మీరు యాత్రకి వెళ్తున్నారు కదా, మీ దారి ఖర్చుల కోసం, లేదా అక్కడ యాత్రలో మీరు బస చేయడం కోసం, లేకపోతే ఇంకా ఏదైనా కానీ మీ ఖర్చులకి వాడుకోండి అని చెప్పి వాళ్ళకు శక్తి కొలది తోచిన విధంగా వాళ్ళ చేతిలో పెట్టి పంపించేవాళ్ళు బ్రాహ్మణుల్ని. అలా ఆ విధంగా కనుక చేసిన పుణ్య ఫలితం వస్తుంది, యాత్ర చేసిన పుణ్య ఫలితం. ఇప్పుడు చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి స్నాన ఫలితం ఉంది కదా, ఆ స్నాన ఫలితము అలా చేసిన స్నాన ఫలితం పొందుతారు. ఎవరైతే యాత్రకు వెళ్తున్నారో బ్రాహ్మణులకి ముఖ్యంగా, లేదా ఎవరైనా మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా వెళ్తున్నారో వాళ్ళకి కొంత ధన సహాయం చేస్తే చాలు. సంపూర్ణమైన కుంభమేళా యాత్ర, కుంభమేళాలో స్నానం చేసిన ఫలితం ఏకకాలంలో జరుగుతుంది. అవకాశం ఉంటే జాతకరీత్యా ఉండే దోషాలకి, పెద్దల ఆత్మతృప్తి కోసం పెట్టేటువంటి పిండ ప్రదానాలకి మన ఆధ్వర్యంలో పౌర్ణమి రోజున జరుగుతుంది, మాఘ పౌర్ణమి రోజున, అందులో నమోదు చేసుకోవచ్చు. మీరు కూడా ఎలాగో ప్రయాణానికి శ్రీకారం చుట్టారు కాబట్టి గురుగారు, వీలవుతే అక్కడ వీడియో కాల్ ద్వారా ప్రేక్షకులకి అక్కడ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు. తప్పకుండానమ్మా. మళ్ళీ మనకు ముందుకి ఆ యొక్క విజయ యాత్రలో భాగంగా ముందుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి విశేషాల్ని మనం తెలియచేద్దామమ్మా. చాలా సంతోషం గురుగారు. చాలా ఎన్నో పాయింట్స్ ని క్లియర్ కట్ గా చాలా కులంకుశంగా మాకు వివరించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.